అదేవిధంగా ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు నాటి రిజర్వేషన్ అమలైన కానించి విధంగా మాదిగ కులాలు ఎవరు రాజకీయంగా ఉద్యోగపరంగా అభివృద్ధి చెందారు, రాజకీయ అవకాశాలు ఎవరు మెండుగా వచ్చేవి, ఇవన్నీ లెక్కలు తీయాలి. తీసిన తర్వాత ఈ ప్రస్తుతం కులగణన చేసిన తర్వాత ఆ లెక్కలు వచ్చిన తర్వాత మాదిగలు లెక్కలు తేల్చిన తర్వాత ప్రస్తుతం ఆ కులగణనలో వచ్చినటువంటి లెక్కల ప్రకారం జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ శాతం పెంచాలి. పెంచిన తర్వాత ఆర్టికల్ 341ను పార్లమెంటులో ప్రవేశపెట్టి బిల్లు పాస్ చేయాలి. పాస్ చేసిన తర్వాత చట్టం చేసిన తర్వాత అప్పుడు రాజ్యాల వారీగా మాదిగల జనాభా లెక్కలు చూసి అప్పుడు రిజర్వేషన్ శాతం పెంచిన తర్వాతనే వీళ్ళు ఖచ్చితంగా రిజర్వేషన్ ప్రయత్నాలు చేయాలి. కానీ అంతవరకు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రిజర్వేషన్ ప్రయత్నాలు మానుకోకపోతే మేము భవిష్యత్తులో కూడా ఈ రాజ్యాంగానికి విరుద్ధంగా నడుస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఉన్నటువంటి మాలలు రాజ్యాంగానికి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి వాళ్లకు వ్యతిరేకంగా కూడా మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాం. భవిష్యత్తులో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాదిగలు అభివృద్ధి చెందాలని చిత్తశుద్ధి ఉంటే నిజంగా మీకు రాజకీయ ఓటు బ్యాంక్ కోసం వాడుకోకుండా అన్ని సామాజిక వర్గాలు సమన్వయం చేయాలంటే ప్రస్తుతం దళిత జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ పెంచిన తర్వాతనే మీరు అందరికీ సమన్వయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాజకీయంగా మాల ఉపకులాలు కానీ మాదిగ ఉపకులాలు కానీ వాళ్ళు చాలా వెనుకబడి ఉన్నారు. వాళ్ళని కూడా గుర్తించి ఖచ్చితంగా వాళ్ళకు విద్యాపరంగా ఉద్యోగపరంగా రాజకీయ పరంగా వాళ్ళకు ప్రత్యేక ప్యాకేజీ కేటాయించి వాళ్ళకు అవకాశాలు కల్పించి వాళ్ళకు అభివృద్ధికి తోడ్పడాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం పవిత్ర ఒక బంధంగా తీర్చిదిద్దినటువంటి రాజ్యాంగాన్ని ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఎన్డీఏ గవర్నమెంట్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేవలం మందకృష్ణ సామాజిక వర్గంలో ఉన్నటువంటి మాదిగల ఓట్ల కోసమే ఆయన వరిసి వర్గీకరణను హామీచ్చిండు. ఆ హామీచ్చడం వల్లనే ఇక 341 బిల్లును ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెడితే బిల్లు పాస్ అయ్యాలని గ్రహించి నరేంద్ర మోడీ కేవలం ఆయన రాసిచ్చిన స్లిప్ వల్లనే ఈరోజు కేంద్రంలో సుప్రీంకోర్టులో ఉన్నటువంటి జస్టిస్ చంద్రచూడ్ నాయక్ ఆధ్వర్యంలో 7 మందిలో ఒక జస్టిస్ తీసేస్తే 6 మంది జస్టిస్ న్యాయమూర్తుల ద్వారానే రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలను రాష్ట్ర ప్రభుత్వాలను వర్గీకరణ చేసుకోవాలని చెప్పి తీర్పు ఇవ్వడం జరిగింది. అది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం. ఈరోజు ఈ దేశంలో పార్లమెంటు కానీ న్యాయమూర్తులు కానీ భారత రాజ్యాంగానికి అనుకూలంగా భారత రాజ్యాంగాన్ని అనుసరించి మాత్రమే తీర్పులు ఇవ్వాలి. రాజ్యాంగానికి అనుసరించే రాజ్యాంగ ఆధారంగానే సుప్రీంకోర్టు తీర్పులు ఇవ్వాలి, పార్లమెంటు నిర్ణయాలు తీసుకోవాలి. కానీ రాజ్యాంగానికి వ్యతిరేకంగా వీళ్ళు నిర్ణయాలు తీసుకున్నారు. సుప్రీంకోర్టు కానీ తర్వాత కేంద్ర ప్రభుత్వం కానీ వీళ్ళు రాజ్యాంగానికి విరుద్ధంగానే నిర్ణయాలు తీసుకున్నారని రాజ్యాంగానికి విరుద్ధంగా తీసుకున్న నిర్ణయాలకు మేము ఖచ్చితంగా వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. భవిష్యత్తులో కూడా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకంగా నడుస్తున్నటువంటి వాళ్ళకి వ్యతిరేకంగా, అదేవిధంగా భారత పార్లమెంటు కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి రాజ్యాంగ విరుద్ధమైన ప్రయత్నాలకు భవిష్యత్తులో మేము ఖచ్చితంగా మాలల ఉద్యమం చాలా తీవ్రత చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జై భీమ్, జై తెలంగాణ. జనసమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు మిత్రులు కూడా భీములు మాలల ఆత్మగౌరవం పేరుతో డిసెంబర్ 1వ తేదీన హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్లో జరిగినటువంటి మాల సింహగర్జనకు రాష్ట్ర నలుమూలల నుంచి మాలలు లక్షలాదిగా తరలివచ్చి సింహగర్జనను అతి భారీ విజయవంతంగా చేసినందుకు రాష్ట్ర మాలలందరికీ కూడా మాలలకు మాల యొక్క నాయకులకు అందరికీ కూడా వారికి ప్రత్యేకంగా ఉద్యమం ఉందని తెలియజేస్తా ఉన్నాం. ఆగస్టు 1వ తేదీన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఉద్దేశం ఏంటంటే వర్గీకరణ చేయాలని ఆదేశాలు ఇవ్వలేదు, కేవలం రాష్ట్ర ప్రభుత్వాలకు సూచన చేశారంతే. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి మేము మా రాష్ట్రంలో వర్గీకరణ చేస్తామని చెప్పి వాళ్ళ యొక్క మాలను కించపరిచే విధంగా అవమానం పరిచే విధంగా రాజ్యాంగానికి విరుద్ధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మాట ఇచ్చారు. మేము దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఎస్సీ వర్గీకరణ భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 341 సవరణ చేసి పార్లమెంటులో బిల్లు పాస్ చేసి చట్టం చేసిన తర్వాతనే రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఇవ్వాలి. కానీ అట్లా ఇవ్వకుండా కేవలం ఒక రాజకీయ ఓటు బ్యాంక్ కోసం మందకృష్ణ మాదిగ
భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దగ్గర ఒక మన్వాదిగా మానవ ఓట్ల కోసం మన్వాదిగా వాళ్ళను మన్వాద బానిసగా ఆయనను వాళ్ళ యొక్క మోకాల దగ్గర మోకలించుకున్నటువంటి సందర్భంగా మన ప్రధానమంత్రి కానీ వీళ్ళు మందకృష్ణ మాది కూడా కేవలం వాళ్ళ యొక్క బానిసగా బతుకుతూ ఆయన వాళ్ళ కాళ్ళ దగ్గర మోకలిస్తూ భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా కూడా మందకృష్ణ అవలంబిస్తున్నాడు. సుప్రీంకోర్టు తీర్పు ఎట్లా ఉందంటే ఈ రిజర్వేషన్ అమలు చేస్తే కేవలం అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని రద్దు చేసి మనస్ఫూర్తిని తీసుకొచ్చి రిజర్వేషన్లు లేకుండా చేయాలని ఒక కుట్ర జరుగుతుంది. ఆ కుట్రలనే బలైనటువంటి మందకృష్ణ దానికి వెళ్ళి బయటికి రావాలి.